అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం కీర్తనల గ్రంథం 1 నుంచి 43 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 43 అధ్యాయాల్లో కూడా అసలు కీర్తనల గ్రంథం దేని గురించి, మంచి చెడుల మధ్య తేడా, ఏ సమయంలో ఎలా ప్రార్థన చేయాలి, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం. అలాగే కీర్తనల గ్రంథంలో మొదటి భాగం అయిపోయింది. రెండో భాగం ద్వితీయ స్కందాన్ని మనం మొదలు పెట్టుకున్నాం. ఈ ద్వితీయ స్కందంలో కేవలం వ్యక్తిగత ప్రార్థనలే కాకుండా సమాజం అంతా కూడా దేవుని గురించి రాస్తున్న కీర్తనలు మనం చదువుకుంటూ వస్తున్నాం. అందులో కీర్తనల గ్రంథం 44 అధ్యాయం ఈరోజు మనం చదువుకుందాం. ఇది కూడా ఇజ్రాయేల్ సమాజం అంతా చాలా మంది ఇజ్రాయేలీలు కలిసి పాడుతున్న కీర్తన అనేది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు సమస్యల్లో ఉన్నప్పుడు, ఇజ్రాయేలీలు సమస్యల్లో ఉన్నప్పుడు, వాళ్ళ శత్రువులు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ కీర్తన రాస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. ప్రధాన గాయకునికి కోరహు కుమారులు చేసినది దైవధ్యానము. దైవధ్యానం అంటే కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ కూడా గుర్తెచ్చుకోవాల్సినవి అని దాని అర్థం. కోరహు కుమారులు రాసింది ఇది. నిన్న చదువుకున్న 2 అధ్యాయాలు కూడా కోరహు కుమారులు రాసిందే. ఈ కీర్తనల గ్రంథంలో సుమారుగా 12 కీర్తనలు రాశారు కోరహు కుమారులు. ఈ కోరహు కుమారుల గురించి నిన్న ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఈరోజు మరలా చెప్పట్లేదు, చదువుకుంటూ వెళ్దాం. దేవా, పూర్వకాలమున మా పితరుల దినముల్లో నువ్వు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వినియున్నాము. మా పితరులు దాన్ని మాకు వివరించితిరి. పూర్వకాలంలో అంటే ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపింపబడిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఇజ్రాయేలీలు ఇప్పుడు ఐగుప్తులో స్థిరపడ్డారు. న్యాయాధిపతుల కాలం పోయింది, రాజుల కాలం వచ్చింది, దేవాలయాన్ని నిర్మించుకున్నారు. ఇదంతా జరిగిన తర్వాత ఇప్పటి వరకు దేవుడు వాళ్ళకి ఎన్ని రకాల మేలులు చేశాడు, ఎన్ని రకాలుగా దేవుడు వాళ్ళకి తోడున్నాడు, ఎన్ని రకాల అద్భుత కార్యాలు చేశారు, అవన్నీ కూడా ఈ సమయంలో జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు. అంతకుముందు మాకు మా పితరులు బోధించారు, మాకు వివరించారు. ఇప్పుడు వాటన్నిటిని కూడా జ్ఞాపకం తెచ్చుకొని ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యల్లో ధైర్యాన్ని పొందాలి, ఇప్పుడు కూడా దేవుడు రక్షిస్తాడు అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో పాతకాలంలో దేవుడు చేసిన కార్యాలన్నింటినీ కూడా వివరించుకుంటున్నారు అని దాని అర్థం. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి అనే పదం చూడండి. ఒక మొక్కను నాటినట్టుగా ఇజ్రాయేలీని తీసుకొచ్చి ఇజ్రాయెల్ దేశంలో పెట్టాడు. ఇక్కడుండే దేవుడిని నమ్ముకొని అన్యజనులందరినీ కూడా వెళ్ళగొట్టి ఇజ్రాయేలీలకి ఆ దేశాన్ని ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనం పాత నిబంధన పుస్తకాలు చదువుకున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అసలు దేవుడు వాళ్ళని ఎందుకు వెళ్ళగొట్టాడు, వీళ్ళని ఎందుకు అక్కడ పెట్టాడు, అక్కడ జరిగిన పరిస్థితులు అవన్నీ కూడా అప్పుడు మాట్లాడుకున్నాం మనం. ఇజ్రాయేలీని తీసుకొచ్చి దేవుడు ఇక్కడ నాటాడు. జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసేటివి. ఇక్కడుండే అన్ని జనులను నిర్మూలన చేసి ఇజ్రాయేలీని వ్యాపింపజేసావు. మా పితరులని నువ్వు అలా రక్షించావు. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహువు వారికి జయమివ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేశాను. మనం అంతకుముందు చదివిన పుస్తకాల్లో ధర్మశాస్త్రంలో కూడా మాట్లాడుకున్నాం. ఇజ్రాయేలీలు వాగ్దాన దేశంలో స్థిరపడ్డారంటే అది వాళ్ళ గొప్పతనం కాదు, వాళ్ళ సైనిక బలం కాదు. దేవుడే వాళ్ళ మీద కృప చూపించి మిగతా జనులందరికంటే వేరుగా ఏర్పాటు చేసుకుని ధర్మశాస్త్రాన్ని ఇచ్చి దేవుడే వాళ్ళని ఇక్కడ పెట్టాడు. దేవుడే వాళ్ళకి రక్షణ కలిగించాడు. దేవుడి వల్లే వాగ్దాన దేశంలో ఇజ్రాయేలీలు స్థిరపడ్డారు. దేవా, నీవే నా రాజు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగని ఆజ్ఞాపింపుము. ఇజ్రాయెల్ దేశం మొత్తాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు? యాకోబు అని పిలుస్తున్నారు. నీవే నా రాజు అనే పదం, యాకోబు అనే పదం ఎందుకు వాడుతున్నారంటే ఇజ్రాయెల్ దేశం మొత్తాన్ని కూడా ఒక్క మనిషితో పోలుస్తూ దేవుడికి మనకి అంత వ్యక్తిగత సంబంధం ఉండాలి అని దాని అర్థం అనమాట. నారాజు అనే పదం పాతకాలంలో భార్యలు భర్తలను అలా పిలిచేవాళ్ళు. భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉంటుందో, ఒక భర్త అన్ని విధాలుగా తన భార్యని ఎలా రక్షిస్తాడో, ప్రభువా నువ్వు కూడా, దేవా నువ్వు కూడా మమ్మల్ని అలా రక్షించు, మమ్మల్ని రక్షింప ఆజ్ఞాపింపు అన్నట్టుగా ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. అంతకుముందు దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. అంతకుముందు మమ్మల్ని రక్షించింది నువ్వే కదా, ఇప్పుడు కూడా రక్షించు అన్నట్టుగా దేవుడితో వ్యక్తిగత సంబంధాన్ని కొనసాగిస్తున్నారు అని దాని అర్థం. మనం కూడా దేవుడు మన తండ్రి అన్నట్టుగా ఒక కుటుంబాన్ని తండ్రి ఎలా అయితే చూసుకుంటాడో, ఒక భార్యని భర్త ఎలా అయితే చూసుకుంటాడో, దేవుడు అలా మనల్ని చూసుకుంటాడు. అంతగా మనం దేవుడిని నమ్మాలి అన్నట్టుగా ఒక వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలి దేవుడితో అనేది ఈ కీర్తన యొక్క భావం. నీ వలన మా విరోధులను అణిచివేయుదుము, నీ నామం వల్లనే మా మీదికి లేచి వారిని మేము తొక్కివేయుదుము. ఏదో మా బలం కాదు, మా తెలివితేటలు కాదు, నువ్వు మాకు తోడుంటేనే మా శత్రువులు మేము అణిచివేయగలం, మా శత్రువులపైన మేము విజయాన్ని సాధించగలం. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తి నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మును రక్షించువాడవు నీవే, మమ్మును ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. నా విల్లు కాదు, నా బాణాలు కాదు, నా కత్తి కాదు,
నన్ను రక్షించాలంటే నువ్వే, నీ వల్లే నా శత్రువుల చేతిలో నుండి నేను రక్షింపబడతాను, నీ వల్లే నా శత్రువులందరూ వెనక్కి వెళ్ళిపోతారు, నీ వల్లే నా శత్రువుల మీద నేను విజయం సాధిస్తాను. ఇవన్నీ కూడా పాత విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ కీర్తిస్తున్నారు దేవుణ్ణి. పాత విషయాలు, దేవుడు అంత ముందు ఎన్ని మేలులు చేశాడు అనేది జ్ఞాపకం పెట్టుకుంటేనే ఇప్పుడున్న సమస్యల్లో నుండి కూడా దేవుడు మనల్ని రక్షిస్తాడు అనే నమ్మకం మనకి ఏర్పడిద్ది. అంతకుముందు దేవుడు ఎలా తీర్పు తీర్చాడు, అంతకుముందు దేవుడు ప్రజలకి ఎలా సహాయం చేశాడు, ఏ సమయంలో సహాయం చేశాడు, ఎంతకాలం వాళ్ళకి శ్రమలు పెట్టాడు, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుంటేనే ఇప్పుడు మనం ఎదుర్కొనే సమస్యల్లో మనకి ఓర్పు వచ్చిద్ది, దేవుడు రక్షిస్తాడు అనే నమ్మకం వచ్చిద్ది, ధైర్యం వచ్చిద్ది. అది కేవలం వ్యక్తిగత సమస్యల గురించే కాదు, సంఘం మొత్తానికి, ఒక దేశం మొత్తానికి, ఒక రాష్ట్రం మొత్తానికి వచ్చే సమస్యలకు కూడా మనం ఇలాగే ప్రార్థన చేయాలి. అంతకుముందు దేవుడు ఎలా రక్షించాడో గుర్తెచ్చుకోవాలి, దాన్ని బట్టి ఇప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి అనేది దీని యొక్క భావం. దినమెల్ల మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రతిరోజు నువ్వు మాకు అంతకుముందు ఎన్ని మేలులు చేసావో, ప్రతిరోజు నీ యొక్క కార్యాలను గుర్తెచ్చుకొని మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రతిరోజు నిన్ను కీర్తిస్తున్నాము అన్నట్టుగా వీళ్ళు కీర్తన పాడుతున్నారు. గుర్తుపెట్టుకోవాలి, ఈ కీర్తన రాసే సమయంలో వీళ్ళు ఎలా ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, అన్యుల వల్ల, శత్రువుల వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మొట్టమొదటగా దేవుడు చేసిన మేలులను బట్టి ధైర్యం పొందుతున్నారు అని దాని అర్థం. మరలా కొంతసేపు గ్యాప్. అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచి ఉన్నావు. ఇప్పుడు మాకు అవమానం కలుగుతుంది, ఎందుకంటే నువ్వు మమ్మల్ని విడిచిపెట్టేశావు. విడిచిపెట్టేశాడంటే దేవుడు దూరం అయ్యాడని కాదండి, విడిచిపెట్టాడంటే దేవుడు ఇప్పుడు సమస్యలు కలిగించాడు అని దాని అర్థం. సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడా మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టావు, దేవుడా మాకు ఎందుకు దూరంగా ఉన్నావు, ఇలాంటి పదాలన్నీ మనం గమనిస్తూ ఉన్నాం కదా. దేవుడు ఏదో దూరం అయ్యాడని కాదు, దేవుడు ఇప్పుడు సమస్యలు కలిగించాడు అనేదాన్ని ఒక కవిత రూపంలో వివరిస్తున్నారు. దేవుడు ఎప్పుడు కూడా దగ్గరగానే ఉంటాడు, కానీ సమయాన్ని బట్టి రక్షణ కలిగిస్తాడు. సమస్యలు అందరికీ వస్తాయి, మంచి వాళ్ళకి వస్తాయి, చెడ్డ వాళ్ళకి వస్తాయి, సమయాన్ని బట్టి ఆయన రక్షిస్తాడు. ఇప్పుడు నేను శ్రమల్లో ఉన్నాను అనేదాన్ని, ప్రభువా ఇంకా నువ్వు నాకెందుకు రక్షణ కలిగించకుండా ఉన్నావు అనేదాన్ని, మమ్మల్ని ఎందుకు విడనాడావు అనేలాగా వ్యక్తపరుస్తున్నారు. వాళ్ళ బాధని ఇలా చెప్పుకుంటున్నారు అని దాని అర్థం. మా సేనలతో కూడా నీవు బయలుదేరక ఉన్నావు, అంటే మా యుద్ధాల్లో మేము ఓడిపోతున్నావు, మాకెందుకు ఈ కష్టాలు పెడుతున్నావు, శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మును వెనకకు పారిపోవజేయుచున్నావు, మమ్మును ద్వేషించువారు ఇష్టం వచ్చినట్లు మమ్మల్ని దోచుకొనుచున్నారు. ఇజ్రాయేలీలు అనేక మంది వల్ల ఇబ్బంది పడుతున్నారు. బబులోనీలు మనం చూసాం కదా, బబులోనీలను వేరే వాళ్ళను అనేక రకాలుగా ఇజ్రాయేలీలు ఇబ్బంది పడుతున్నారు. మా శత్రువులు మా మీద ఇప్పుడు విజయం సాధిస్తున్నారు, మమ్మల్ని రక్షించు, ఎప్పుడు రక్షిస్తావు, ఇంకా రక్షించకుండా ఎందుకు ఉన్నావు అన్నట్టుగా దేవుడికి ప్రార్థన చేస్తున్నారు అని దాని అర్థం. భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మును అప్పగించి ఉన్నావు, అన్యజనుల్లోకి మమ్మును చెదరగొట్టి ఉన్నావు. అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మివేసి ఉన్నావు. గొర్రె పిల్లల్ని వేరే వాళ్ళకి అమ్మేసినట్టుగా, వేరే వాళ్ళకి ఆహారం కోసం అమ్మేసినట్టుగా నీవు మమ్మల్ని వాళ్ళకి అప్పగించావు, నీవు మమ్మల్ని వాళ్ళకి అమ్మేశావు. అధికమైన వెల చెప్పక అంటే మేమేదో విలువలేని వారిగా, కావాలని నువ్వు మమ్మల్ని ఈ శ్రమలకు అప్పగించావు అన్నట్టుగా దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. బాగా ఇష్టం ఉందనుకోండి, ఎక్కువ వెల చెప్తారు, ఎక్కువ డబ్బు కొనుక్కోమంటారు. అధికమైన వెల చెప్పకుండా అంటే కావాలనే నువ్వు మమ్మల్ని ఈ శ్రమలకు అప్పగించావు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ గుర్తించండి, అంతకుముందు విజయం కలిగినప్పుడు కూడా దేవుడి వల్లే అని వాళ్ళు నమ్మారు, ఇప్పుడు శ్రమలు కలుగుతున్నప్పుడు కూడా దేవుడి వల్లే అన్నట్టుగా ఇక్కడ విశ్వాసులు నమ్ముతున్నారు. సైనిక బలాన్నో ఆయుధాలనో వాటిని కాకుండా దేవుడిని నమ్ముతున్నారు అని దాని అర్థం. దేవుడు అవకాశం ఇవ్వడం వల్లే, దేవుడు ఇజ్రాయేలీల శత్రువులకి అవకాశం ఇవ్వడం వల్లే ఇజ్రాయేలీల్ని ఇప్పుడు వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు అనేదాన్ని ఇక్కడ విశ్వాసులు, ఎవరైతే కోరహు కుమారులు ఆ విశ్వాసులు కీర్తన పాడుతున్నారో వాళ్ళందరూ కూడా గుర్తించారు అని దాని అర్థం. తన సొంత గొర్రెని వేరే వాళ్ళకు ఒకడు అప్పగించినట్టుగా దేవుడు ఇజ్రాయేలీల్ని అన్యుల చేతి కింద శ్రమలు పడ్డానికి అప్పగించాడు అనేదాన్ని ఒక కవితా రూపంలో ఇక్కడ వివరిస్తున్నారు అని దాని అర్థం. మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పదముగా చేసి ఉన్నావు, మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మును ఉంచి ఉన్నావు. అన్యజనుల్లో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచి ఉన్నావు. మమ్మల్ని చూసి ప్రజలు తలపక్క తిప్పుకుంటున్నారు, మా గురించి సామెతలు చెప్పుకుంటున్నారు, మాలాగా నాశనం అయిపోతారు అన్నట్టుగా మమ్మల్ని హేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, మేము అంతగా బాధల్లో ఉన్నాము అనేదాన్ని వాళ్ళు దేవుడి దగ్గర మొరపెట్టుకుంటున్నారు. దేవుడితో ఇలా ప్రార్థించవచ్చు అన్నట్టుగా అంతకుముందు అనేక కీర్తనలో మనం చదువుకున్నాం, యోబు గ్రంథంలో కూడా వివరించుకున్నాం. మన బాధని వ్యక్తపరచుకోవచ్చు, అది మనల్ని ఇంకా దేవుడికి దగ్గరే చేసిద్ది కానీ దూరం చేయదు. మనకి బాధ కలిగినప్పుడు దేవుడిని అడగడం,
దేవుడికి ప్రార్థించడం, మాకు సమాధానాన్ని ఇవ్వు అన్నట్టుగా వేచి ఉండడం, నిరీక్షణ కలిగి ఉండడం, ఇదంతా కూడా మంచికే. నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగదీర్చుకొని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను. ప్రతిరోజు కూడా అవమానాన్ని నా తల మీద వేసుకుంటున్నాను. నా శత్రువులు, నా మీద పగదీర్చుకోవాలనుకునే వాళ్ళు నన్ను నిందిస్తున్నారు, దూషిస్తున్నారు, వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది. నాకు కలిగిన బాధల వల్ల నేను సిగ్గుపడుతున్నాను. ఇదేదో వ్యక్తిగత ప్రార్థన కాదండి. ఇజ్రాయేల్ అందరూ కూడా ప్రస్తుతానికి బానిసలుగా ఉన్నారు. ముందు వీడియోలో కూడా మనం చదువుకున్నాం, ఇజ్రాయేలీలు యెరూషలేము దేవాలయానికి కూడా దూరంగా ఉన్నారు అని. అలాగా కష్టాల్లో ఉన్నప్పుడు ఇజ్రాయేలీలు, ప్రభువా మమ్మల్ని రక్షించు, మరలా మేము అంత ముందులాగా మంచిగా ఉండేలాగా మాకు రక్షణ కలగజేయ అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నారు అని దాని అర్థం. ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరవలేదు, నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. ఇది ఇంపార్టెంట్ అండి. 17వ వచనం, ఎన్ని శ్రమలు వచ్చినా కానీ మేము నిన్నే నమ్ముకుంటున్నాము. ఇదంతా జరిగినా కానీ మేము నిన్ను విడిచిపెట్టట్లేదు, నీకు దూరం అవ్వట్లేదు. నీ నిబంధన, నువ్వు మాకు ఏదైతే ధర్మశాస్త్రం ఇచ్చావో, బైబిల్ ఇచ్చావో, దాంట్లో ఉన్న ఆజ్ఞల ప్రకారంగానే మేము బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాము. మా యొక్క ప్రవర్తన బట్టి మాకు రక్షణ దయచేయి అని చెప్పి వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా కష్టాలు వచ్చినప్పుడు మొదటగా మంచిగా నడుచుకోవాలి. ఏదో పాపంలో పడిపోయి ప్రార్థన చేయడం కాదు. ప్రభువా నేను పాపానికి దూరంగా ఉంటున్నాను, ఇన్ని కష్టాలు ఉన్నా కానీ నేను తప్పు చేసి డబ్బు సంపాదించుకోవడానికో, తప్పు చేసి అందరిలో పలుకుబడి సంపాదించుకోవడానికో నేను అలా తప్పుడు మార్గంలోకి వెళ్ళట్లేదు. నేను నీతిగా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాను. నా ప్రవర్తన చూసి నన్ను రక్షించు, నా మాటలు, నా చేతలు, నా నీతి న్యాయాలను బట్టి నాకు రక్షణ కలగజేయి అన్నట్టుగా మనం ప్రార్థించాలి అనేది కూడా ఈ 17వ వచనం నుండి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మా హృదయములు వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. మేము నిన్నే నమ్ముకున్నాము, నీ మీదే ఆధారపడుతున్నాము. అయితే నక్కలున్న చోట నీవు మమ్మల్ని బహుగా నలిపి ఉన్నావు. నక్కలు అంటే వాళ్ళు మమ్మల్ని బాగా బాధ పెడుతున్నారు, కపటోపాయాలు పన్నుతున్నారు మా మీద అని దాని అర్థం. వాళ్ళ మధ్య ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నావు. గాఢాంధకారము చేత మమ్మును కప్పి ఉన్నావు. మా దేవుని నామమును మేము మరచి ఉన్న ఎడల అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా. ప్రభువా నీకు తెలుసు కదా, మా హృదయాలను నువ్వు పరిశీలిస్తున్నావు కదా, మేము అన్య దేవతల తట్టేమన్నా తిరుగుతున్నామా? తిరగట్లేదు కదా, నీకే ప్రార్థిస్తున్నాం కదా, నీ నామాన్ని మర్చిపోవట్లేదు కదా, మాకు రక్షణ దయచేయి అన్నట్టుగా వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మరి వీళ్ళందరూ కూడా ఇంత మంచిగా ఉన్నప్పుడు వీళ్ళకి సమస్యలు ఎందుకు కలిగాయి అనే సందేహం మీకు వస్తుందేమో. అంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, దేవుడు సమస్యలు తీసుకురావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఇక్కడ ఎవరెవరైతే విశ్వాసులు ఉన్నారో వాళ్ళందరూ ఒక చోట కూడి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. మిగతా ఇజ్రాయెల్ అందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళొక్కరు కొంతమంది బాగున్నంత మాత్రాన మిగతా ఇజ్రాయెల్ అందరూ కూడా బాగున్నారని కాదు. దేవుడు కష్టాలు తీసుకురావడానికి అనేక కారణాలు ఉంటాయి. మంచి వాళ్ళకు కూడా ఒక్కోసారి కష్టాలు వస్తాయి, చెడ్డ వాళ్ళకు కూడా ఒక్కోసారి సుఖాలు వస్తాయి. ఎందుకు, ఏంటి, ఎలా అనేది మనం అంతకుముందు చాలాసార్లు, కొన్ని వందల సార్లు మాట్లాడుకున్నాం. కాబట్టి మరలా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎవరికైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మేము మంచిగానే నడుచుకుంటున్నాం, మా హృదయాన్ని పరిశీలించు, ఈ సమస్య నుండి మమ్మల్ని విడిపించు అన్నట్టుగా ఇక్కడ ఇజ్రాయేలీలు ప్రార్థన చేస్తున్నారు అని దాని అర్థం. నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడుచున్నాము, వదకు సిద్ధమైన గొర్రెలము అని మేము ఎంచబడుచున్నాము. ఈ 22వ వచనం గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే ఇది కొత్త నిబంధనలో కూడా ఉంటుంది. అపోస్తులుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 36వ వచనంలో విశ్వాసులకు కూడా శ్రమలు కలుగుతాయి. వేరే వాళ్ళకి వాక్యం చెప్పేటప్పుడు, వేరే వాళ్ళ కోసం ప్రార్థించేటప్పుడు, మనం మంచిగా ఉండేటప్పుడు కూడా ఒక్కోసారి శ్రమలు కలుగుతాయి. శ్రమలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఆ శ్రమల్లో కూడా మీరు తట్టుకుని నిలబడండి, అది కూడా దేవునికి మహిమే. ఆ శ్రమలు పోయిన తర్వాత దాని యొక్క పరమార్థం మీకు అర్థమవుతుంది. శ్రమల్లో సహించి అక్కడ కూడా దేవుడి మీద భక్తిని చూపించి అప్పుడు కూడా వాక్యాన్ని ప్రకటించిన వారే నిజమైన విశ్వాసులు అన్నట్టుగా పౌలు గారు కూడా 22వ వచనాన్ని కొత్త నిబంధనలో వాడతారు. ఎక్కడెక్కడైతే విశ్వాసులు ఇబ్బంది పడుతున్నారు ఆ ప్రతి చోట కూడా ఈ వచనం పరిపూర్ణమవుతుంది, ఆ ప్రతి చోట కూడా ఈ వచనం సంపూర్ణమవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. పాత నిబంధన మొత్తం కూడా, కీర్తనలు మొత్తం కూడా చాలాసార్లు చెప్పాను నేను, ఇవన్నీ కూడా కొత్త నిబంధనలో పరిపూర్ణమవుతున్నాయి. యేసుక్రీస్తు వారి జీవితంలో, సంఘం ప్రవర్తనలో ఇవన్నీ కూడా నెరవేరుతున్నాయని నేను అనేక సార్లు చెప్పాను. పాత నిబంధన మొత్తం నెరవేరుతుంది, వాటిల్లో కొన్ని వచనాలు మాత్రమే కొత్త నిబంధనలో రాయబడ్డాయి. ఇవి నెరవేరాయని కొత్త నిబంధనలో కొన్ని మాత్రమే రాయబడ్డాయి. వాటిల్లో ఈ 22వ వచనం కూడా ఒకటి అనేది గుర్తుపెట్టుకోండి. ప్రభువా
మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు, లెమ్ము, నిత్యము మమ్మును విడనాడకుము. దేవుడేదో నిజంగా నిద్రిస్తున్నాడని కాదండి, ఈ సమస్యల నుండి ఇంకా మమ్మల్ని తొలగించట్లేదేంటి, మమ్మల్ని తొలగించు అని కవితా రూపంలో వీళ్ళు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు, వేడుకుంటున్నారు అని దాని అర్థం. మమ్మల్ని ఈ సమస్యల నుండి తొలగించు, ఇంకా తొలగించకుండా ఉన్నావా, ఎంతకాలం మాకు దూరంగా ఉంటావు, తొలగించు. నీ ముఖమును నీవేళ మరుగుపరిచి ఉన్నావు, మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరచి ఉన్నావు. మా ప్రాణము నేలకు కుంగి ఉన్నది, మా శరీరము నేలను పెట్టి ఉన్నది. మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మును విమోచించుము. మా అందరినీ కూడా రక్షించు, మా అందరినీ కూడా ఈ శ్రమల నుండి తప్పించు, మేము నీ మీద నమ్మకం పెట్టుకొని ఉన్నాం అన్నట్టుగా వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఈ 44వ అధ్యాయంలో మొదట్లోనేమో దేవుడు అంత ముందు చేసిన కార్యాలను జ్ఞాపకం తెచ్చుకున్నారు. ఇప్పుడేమో ప్రభువా ఈ సమస్యల నుండి కూడా తొలగించు, ఇంకా తొలగించట్లేదేంటి అని కూడా దేవుణ్ణి వేడుకుంటున్నారు. కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. 44వ అధ్యాయం సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడికి చేస్తున్న ప్రార్థన, 46వ అధ్యాయం కూడా సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడికి చేస్తున్న ప్రార్థన. మధ్యలో ఈ 45వ అధ్యాయం ఎందుకు వచ్చింది అనేది మనం చదువుకుంటే వెళ్లే కొద్దీ మీకు అర్థమవుతుంది. పైన ఎలాగైతే అంతకుముందు దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుడు రక్షిస్తాడు అనే నమ్మకం మొదటగా చెప్పబడిందో, ఇక్కడ కూడా దేవుడు మనల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు. దేవుడికి మనకి ఉండే సంబంధం ఎలాంటిదంటే పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకి ఉన్న సంబంధం. ఒక భర్త భార్యను ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో దేవుడు కూడా మనల్ని ఖచ్చితంగా కాపాడతాడు. ఒక భార్య భర్తకి ఎలా లోబడి ఉంటుందో మనం కూడా దేవుడికి అలాగే లోబడి ఉండాలి, అప్పుడు దేవుడు రక్షిస్తాడు అన్నట్టుగా ఈ 45వ అధ్యాయం మొత్తం దేవుడికి మనకి మధ్య సంబంధాన్ని వివరించింది. 46వ అధ్యాయంలో మరలా దేవుడా మమ్మల్ని రక్షించు, నిన్ను మేము నమ్ముతున్నాము అనేదాన్ని మనం గమనించవచ్చు. చదువుకుంటూ వెళ్దాం. 45వ అధ్యాయం ప్రధాన గాయకునికి శోషనీయులు అను రాగం మీద పాడదగినది. ఆ రాగం ఆ పాత నిబంధనలో ఉండే వాళ్ళకి ఆ రాగం బాగా తెలుసు, ఇప్పుడు మనకు తెలీదు. అయినా కానీ ఇది అనువదింపబడింది కాబట్టి మనం ఏ రాగంలో అయినా కానీ పాడుకోవచ్చు. ఈ రాగం ఏంటి అని ఎవరికైనా తెలిస్తే కమెంట్స్లో రాయండి. కోరహు కుమారులు రచించిన దైవ ధ్యానము ప్రేమను గూర్చిన గీతము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. ప్రేమను గూర్చిన గీతము దైవ ధ్యానము. ప్రేమ అనగానే ఏదో లోక ప్రేమ కాదు, దేవుడికి మనకి మధ్య ఉండే ప్రేమ. దైవ ధ్యానము అంటే ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాల్సిన ప్రేమ అని దాని అర్థం. ఇది కూడా కోరహు కుమారులు రచించిందే. ఈరోజు చదువుకునే అన్ని కూడా కోరహు కుమారులు రచించిన కీర్తనలే. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలికెదను. పాతకాలంలో ఒక రాజు వివాహ సమయంలో పాడిన కీర్తనని దేవుడికి మనకి అప్లై చేస్తున్నారనమాట ఈ కీర్తనకారులు. ఆ రాజు దావీదు వంశంలో కానీ దావీదు కానీ ఎవరైనా రాజు అయి ఉండొచ్చు. దాన్ని అక్కడ ఆ వివాహంలో రచించిన కీర్తనని దేవుడికి మనకి ఎలా అప్లై చేసుకోవాలి అనేది చదువుకుంటూ వెళ్దాం. ఒక దివ్యమైన సంగతి అంటే చాలా గొప్ప సంగతి, మంచి సంగతి. అది గుర్తొచ్చిన ప్రతిసారి నా హృదయం ఉప్పొంగుతుంది, నా హృదయం ధైర్యం తెచ్చుకుంటుంది. ఏంటంటది? నా నాలుక త్వరగా రాయువు అని కలం వలె ఉన్నది, నా మాటలు నా ఆలోచనలు కూడా చాలా ఉత్సాహంతో పరిగెడుతున్నాయి. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి కూడా నాకు ఆనందం వస్తుంది, ధైర్యం వస్తుంది అన్నట్టుగా ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు. ఏ విషయం చదువుకుంటూ వెళ్దాం. నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. ఇదేదో పాతకాలంలో రాజు గురించి కాదండి, ఆ రాజు వివాహంలో పలకబడినప్పటికీ ఇది ప్రవచనాపూర్వకంగా యేసుక్రీస్తు వారి గురించి, దేవుడికి మనకి మధ్య ఉండే సంబంధం గురించి. పాతకాలంలో కొంతవరకే అప్లై అవుతుంది, యేసుక్రీస్తు వారి జీవితంలో అయితే పరిపూర్ణంగా ఇది నెరవేరుద్ది. మిగతా కీర్తనలన్నీ ఎలాగో, ధర్మశాస్త్రం మొత్తం ఎలాగో ఆ సమయానికి కొంతవరకు అప్లై అవుతుంది. యేసుక్రీస్తు వారిలో అయితే పరిపూర్ణంగా అక్షరానుసారంగా కూడా నెరవేరిద్ది అని అంతకుముందు అనేక కీర్తనలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి జీవితంలో పరిపూర్ణమవుతున్నాయి. పాతకాలంలో ఆ రాజుకు కానీ అక్కడ కానీ కొంతవరకే అప్లై అవుతాయి అనేది గుర్తుపెట్టుకోండి. నరులందరికంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు అంటే యేసుక్రీస్తు వారు నరులందరికంటే గొప్పవాడు. అతి సుందరుడు అంటే బాహ్య రూపం కాదు, పెదవుల మీద దయారసము అంటే దయ కలిగిన వాడు. ఎవరికి ఎక్కువ దయ ఉందో, ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో వాళ్ళు అందరికంటే అందమైన వాళ్ళు అని మనం అనుకుంటే యేసుక్రీస్తు కన్నా అందమైన వాళ్ళు ఎవరుంటారు? నరులందరికంటే ఆ రాజు అత్యంత సుందరుడు, ఎక్కువ దయ కలిగిన వాడు. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. నిత్యము అనే పదాలు గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక కాలానికి సంబంధించినవి కావు, ఇవి తరతరాలకి ఎల్లప్పటికీ కూడా నిలిచిపోతున్నాయి. అంటే ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి గురించే. మనందరికీ కూడా రాజుగా, ఒక పెళ్లి కుమారుడిగా, మనందరినీ రక్షించే వ్యక్తిగా దేవుడు యేసుక్రీస్తు వారిని నిలబెట్టాడు అని దాని అర్థం. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము, సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. పెండ్లి కుమారుడు బయలుదేరుతున్నాడంట, కత్తి పట్టుకొని తేజస్సును ధరించుకొని. దేనికి?
సత్యము అను వినయముతో కూడిన నీతిని స్థాపించడానికి, ప్రపంచం మొత్తంలో నీతి అంటే ఏంటో తెలియజేయడానికి, సత్యం అంటే ఏంటో తెలియజేయడానికి, ఏదో ఊరికే తెలియజేయడం కాదు, మహిమా ప్రభావంతో తెలియజేయడానికి బయలుదేరు నీ వాహనం ఎక్కి అన్నట్టుగా ప్రవచిస్తున్నారు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి జీవితంలో యేసుక్రీస్తు వారు ఎన్నో మేలులతో, ఎంతో ప్రభావంతో నీతి అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి, ఎలా బ్రతకాలి అన్నీ కూడా మనకి తెలియజేశాడు. అవన్నీ కూడా తరతరాలకు నిలిచిపోయేవి. ఏదో 2000 సంవత్సరాల క్రితం నాటికి సంబంధించినవి కాదు, ఇప్పటికీ సంబంధించినవి. ఇంకో 2000 సంవత్సరాలు వచ్చినా కానీ అప్పటికి కూడా ఆ మాటలు నిలిస్తే ఎప్పటికి కూడా అవి అంతమైపోయే కాదు. నీతి అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి, ఎలా బ్రతకాలి అన్నీ కూడా ఈ లోకానికి తెలియజేసిన రాజు యేసుక్రీస్తు. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. ఇవన్నీ కూడా ఆ కాలంలో ఉండే యుద్ధ వర్ణన, వాటన్నిటిని కూడా అలంకార రూపంగా వివరిస్తూ దేవుడి యొక్క లక్షణాలను వివరిస్తున్నారు. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. రాజు శత్రువులు ప్రజలు కొల్తారంటే ఇది ఎవరి గురించి అంటే, ఎవరైతే దేవుడికి వ్యతిరేకంగా చెడు పనులు చేస్తూ బ్రతుకుతారో, అబద్ధాలు, మోసాలు, వ్యభిచారాలు, నరహత్యలు, అలాగా చెడు పనులు చేస్తూ ఎవరైతే బ్రతుకుతారో వారందరినీ కూడా ఆ రాజు శిక్షిస్తాడు అని దాని అర్థం. యేసుక్రీస్తు వారు మొదటగా నీతి అంటే ఏంటి, దయ అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి ఇవన్నీ కూడా తెలియజేశారు. ఆయన రెండవ రాకడ సమయంలో చెడ్డ వాళ్ళందరినీ కూడా నరకానికి పడేస్తాడు, వాళ్ళందరినీ కూడా ఓడిస్తాడు అనేది కూడా మనం గమనించవచ్చు. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ సింహాసనం నిరంతరము నిలుచునంటే యేసుక్రీస్తు ఎప్పటికీ రాజు. ఆ రాజు తర్వాత ఇంకో రాజు రాడు, ఆయనే నిరంతరము రాజు. ఆయన ఎప్పుడు కూడా న్యాయాన్ని తీరుస్తాడు. ఈ లోకంలో ఉండే చట్టాలు, న్యాయస్థానాలు ఒక్కోసారి న్యాయాన్ని తప్పుతేమో, దేవుడు మాత్రం ఎల్లప్పుడూ న్యాయం ప్రకారంగా తీర్పు తీరుస్తాడు. నీతిని ప్రేమిస్తాడు, చెడ్డవాళ్ళని, చెడుని ద్వేషిస్తాడు. అందరికంటే దేవుడు యేసుక్రీస్తు వారిని గొప్పగా హెచ్చించి ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఆనంద తైలం అనేది పాతకాలంలో మామూలుగా తీసుకోవచ్చండి. కొత్త నిబంధనలో ఈ కాలంలో పరిశుద్ధాత్మని యేసుక్రీస్తు వారికి దేవుడు అనుగ్రహించాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి ద్వారా మనందరం కూడా ఈరోజు ఆనంద తైల అభిషేకం అంటే పరిశుద్ధాత్మను పొందుకొని యేసుక్రీస్తు వారు స్థాపించిన ఈ పరలోక రాజ్యంలో మనందరం కూడా పాలిభాగస్తులై ఉన్నాము అనేది కూడా మనం గమనించాలి. ఈ 6-7 వచనాలనే మనం కొత్త నిబంధనలో కూడా గమనించవచ్చండి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే ఇవన్నీ కూడా కనబడతాయి. పౌలు గారు యేసుక్రీస్తు వారు నిరంతర రాజు, ఆయన ద్వారానే మనకి ఎలా రక్షణ వస్తుంది అని హెబ్రీలకు రాసిన పత్రికలో వివరిస్తూ ఈ 6-7 వచనాలని అక్కడ కూడా ఉపయోగించాలని మనం గమనించవచ్చు. ఆ హెబ్రీ పత్రిక చదువుకునేటప్పుడు ఈ వచనాలు మరలా చదువుకుంటూ వెళ్దాం. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే. దంతముతో కట్టిన నగరుల్లో తంతి వాయిద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. నీ వస్త్రాలు కానీ, నీ దగ్గర వచ్చే వాసన కానీ, నీ ఇల్లు, దంతాలంటే ఆ కాలంలో కొంచెం బాగా విలువైన వాటిని అలా కట్టేవాళ్ళు, అలా వివరించేవాళ్ళు. తంతి వాయిద్యాలు, సంగీతం ఆ రాజు చుట్టుపక్కల ఉండే ప్రపంచాన్ని అంత గొప్పగా వివరిస్తున్నారు అని దాని అర్థం. ఈరోజు మనం చదువుకునే కీర్తనలో వస్త్రాలు, వాసనలు, బాణాలు, విల్లులు ఇవన్నీ కూడా శరీరానుసారంగా ఆలోచించకండి. ఆ కాలంలో ఉండే పరిస్థితుల్ని అలంకార రూపంలో వివరిస్తున్నారు. బాణాలు అంటే నిజమైన బాణాలు కాదు, వస్త్రాలు, వాసనలు అంటే నిజమైన వస్త్రాలు, వాసనలని కాదు. అవి ఆ రాజు యొక్క లక్షణాలు, వాళ్ళు ఎంత నీతిగా, న్యాయంగా పరిపాలిస్తారు అనేదాన్ని కవితా రూపంలో ఇలా వివరిస్తున్నారు అని దాని అర్థం. పరలోక రాజ్యం ఎంత గొప్పదో, ఆ రాజ్యంలోకి ప్రవేశించిన వారందరూ యేసుక్రీస్తు ద్వారా ఎంత నెమ్మదిని, ఎంత ప్రశాంతతని పొందుకుంటారు అనేదాన్ని ఇక్కడ కవితా రూపంలో వివరిస్తున్నారు అని దాని అర్థం. ఎక్కడైనా కానీ ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. నీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచున్నది. మొదటి 8 వచనాలు కూడా యేసుక్రీస్తు వారి గురించి, ఆ రాజు గురించి వివరింపబడింది. ఇప్పుడేమో ఆ రాజుకు కాబోయే భార్య, పెళ్లి కుమార్తె గురించి, అంటే సంఘం గురించి, మనందరి గురించి అనమాట. రాణి ఓఫీరు అపరంజి అంటే ఆ కాలంలో అతి శ్రేష్టమైన బంగారం అని. ఎటువంటి మలినం లేని బంగారంతో చేయబడిన ఆభరణాలు ఆవిడ ధరించుకొని రాజు పక్క నిల్చుంది. అంటే మనం కూడా ఎటువంటి మలినం లేకుండా, పాపాలు లేకుండా యేసుక్రీస్తు వారితో సహవాసాన్ని మెయింటైన్ చేయాలి అనే దాన్ని ఇలా వివరిస్తున్నారు. మనం 44 అధ్యాయంలో కూడా చదువుకున్నాం కదా, దేవా నీవే రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగని ఆజ్ఞాపింపుము అని. ఇద్దరు మనుషులకు ఉండే బాంధవ్యాన్ని వివరించినట్టుగా దేవుడికి సంఘానికి ఉండే బాంధవ్యాన్ని ఇలా వివరిస్తున్నారు. రాజు అంత గొప్పవాడైనప్పుడు మనం కూడా అంత గొప్పగా ఉండాలి కదా, మంచిగా నడుచుకోవాలి కదా అని దాని అర్థం. కొత్త నిబంధనలో మనం చదువుకుంటే నీతి, న్యాయం ఇటువంటి ఆభరణాలు మనం ధరించుకోవాలి. రక్షణ అనే
అనే వస్త్రం ధరించుకోవాలి. ఇవన్నీ కూడా కొత్త నిబంధనలో మనకు కనబడతాయి. యేసుక్రీస్తు వారి ఉపమానాల్లో కూడా పెండ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె, పెళ్లి, ఇటువంటి ఉపమానాలు యేసుక్రీస్తు వారి బోధల్లో కూడా అనేక సార్లు మనం గమనించవచ్చు. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువమంటే నీ పాత జీవితాన్ని విడిచిపెట్టేసేయి. ఇక పాత జీవితాన్ని విడిచిపెట్టేసి నూతనంగా నీ జీవితాన్ని బ్రతుకు. అంతకుముందు పాపాల్లో బ్రతికేవేమో, ఇప్పుడు నీ రాజు ఎలా నిన్ను బతకమంటున్నాడో, యేసుక్రీస్తు వారు ఏవైతే మాటలు చెప్పాడో బైబిల్లో, ఆ మాటల ప్రకారంగా బ్రతుకు. నీ సౌందర్యమును కోరిన వాడంటే నీలో ఆ మార్పును కోరుకుంటున్నాడు దేవుడు. మంచిగా నడుచుకోయక అతడు చెప్పినట్టుగా నడుచుకో, అతనికి నమస్కరించు అంటే అతడు చెప్పినట్టుగా నడుచుకో. తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును, జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకును. మిగతా వాళ్ళందరూ కూడా విశ్వాసులను చూసి వాళ్ళు కూడా దేవునిలోకి రావాలి. అంతగా మన ప్రవర్తన బాగుండాలి. మనల్ని బట్టి వేరే వాళ్ళు దేవుణ్ణి కీర్తించాలి. తూరు అనే పట్టణం ఇజ్రాయెల్ దేశంలోని పట్టణం కాదండి, ఇది బయట ఉండే, ఇజ్రాయెల్ దేశానికి బయట ఉండే పట్టణం. అంతకుముందు దేవాలయాన్ని నిర్మించేటప్పుడు కూడా ఆ తూరు రాజైన హీరాము నుండి, ఆ తూరు అనే ప్రాంతం నుండి దేవాలయాన్ని కడటానికి మానులు తెప్పించారని కూడా మనం చదువుకున్నాం. తూరు అంటే ఇజ్రాయెల్ దేశానికి బయట ఉండే ప్రాంతం. తూరు కుమార్తె అంటే బయట నుండి వచ్చిన రాణి అని దాని అర్థం. దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని ఇజ్రాయేల్ రాజు అన్నట్టుగా మనం చూసుకుంటే, మనం అన్యుల్లో నుండి బయట నుండి వచ్చి యేసుక్రీస్తుని నమ్ముకున్నాం కాబట్టి తూరు కుమార్తె అని పిలువబడింది. అందరూ కూడా యెరూషలేము రాజు యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా బ్రతకాలి, ఇక పాత జీవితాన్ని వదిలిపెట్టేయాలి అనేది దీని యొక్క భావం. అంతఃపురములో నుండి రాజు కుమార్తె కేవలం మహిమ గలది, ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది. ఆమెలో చూడడానికి ఏ లోపం కనబడకూడదు. రాజు యొక్క భార్య అంటే ఆమె ఎంత బాగుండాలి. యేసుక్రీస్తుని మనం ధరించుకున్నాము అంటే, యేసుక్రీస్తుని మనం నమ్ముకున్నాం అంటే మన జీవితం ఎంత బాగుండాలి. పాపం లేకుండా, మోసాలు లేకుండా, ఎదుటి వాళ్ళని చేదరించుకోకుండా మనం ఎంత నీతిగా బతకాలి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తలైన కన్యకలు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు. రాజనగర్లో వాళ్ళు ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు. భూమి అందంతటా నీవు వారిని అధికారులుగా నియమించదు. ఆ సంఘం ఎప్పటికీ కూడా అభివృద్ధి చెందుతూ వెళ్తుంది. ఆ సంఘస్థులందరూ కూడా అధికారులాగా ఈ లోకంలో బ్రతుకుతారు. ఈ లోకానికి వాళ్ళు తీర్పు తీరుస్తారు. ఇదంతా కూడా ఆనందం, సంతోషంతో జరిగే క్రియ. యేసుక్రీస్తుని ఎవరైతే రక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ళు మాత్రమే పొందగలిగే ఆనందం. తరములన్నింటను నీ నామము జ్ఞాపకము ఉండునట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. కేవలం ఆ రాజు చెప్పినట్టుగా విన్నందుకే, ఆ రాజు పక్కన నుంచున్నందుకే సర్వజనులు అందరూ కూడా మనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారంటే సంఘం అంత గొప్పగా అభివృద్ధి చెందిద్ది. ఎప్పుడంటే దేవుడు చెప్పినట్టుగా నడుచుకున్నప్పుడు, యేసుక్రీస్తు అనే రాజు చెప్పినట్టుగా నడిచినప్పుడు సంఘం అంత గొప్పగా అభివృద్ధి చెందిద్ది అని దాని అర్థం. ఈ 45వ కీర్తన అనేది 44కి 46కి మధ్యలో ఎందుకు వచ్చిందంటే, శ్రమల్లో ఉన్నప్పుడు మనం దేవుడిని నమ్మాలి. ఒక రాజు ఒక రాణిని ఎలా చూసుకుంటాడో దేవుడు మనందరినీ కూడా అలా చూసుకుంటాడు. కష్టాల్లో దేవుడు మనల్ని రక్షిస్తాడు అనే నమ్మకం మనం ఉంచాలి అనేది ఈ 45వ అధ్యాయం యొక్క సారాంశం. 46వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 47వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. ప్రధాన గాయకునికి అతనికి అప్పగింపబడుతుంది. కోరహు కుమారులది వాళ్ళు రచించారు. అలామోతు అను రాగం మీద పాడదగినది గీతము, పాట. అలామోతు ఈ రాగం కూడా పాతకాలంలో అందరికీ తెలిసిన రాగం, ఇప్పుడైతే మనకు తెలియదు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో తెలియజేయండి. ఆ ట్యూన్లో పాడాలి అని దాని అర్థం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆశ్రయము, దుర్గము, కాపాడేవాడు, నమ్ముకొనదగిన సహాయకుడు. ఇవన్నీ కూడా ఈ కీర్తన తర్వాత చదువుకుంటే బాగుంటుంది కాబట్టి ఈ కీర్తనని దాని మధ్యలో పెట్టారు. ఎవరైతే తర్వాత ఈ కీర్తనలన్నీ, ఈ 150 కీర్తనలన్నీ కూడా ఒక చోట చేర్చారో వాళ్ళు దీన్ని ఇక్కడ ఎందుకు పెట్టారంటే, కష్టాల్లో ఉన్నప్పుడు మనం దేవుడి యొక్క లక్షణాలు, అంతకుముందు దేవుడు చేసిన క్రియలు, దేవుడు మనల్ని ఎలా చూస్తాడు, మనల్ని ఎలా రక్షిస్తాడు, ఇవన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకుంటేనే ఇప్పుడున్న శ్రమల్లో నుండి దేవుడు మనల్ని రక్షిస్తాడు అనే దానికి మనకి ధైర్యం వచ్చిద్ది, ఓపిక వచ్చిద్ది అనేది ఈ కీర్తనల యొక్క ఉద్దేశం.
కావున భూమి మార్పు పొందినను, నడి సముద్రముల్లో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఇవన్నీ కూడా జరగవండి, మామూలుగా సామాన్యంగా జరగవు. ఒకవేళ ఇవి జరిగినా కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. భూమి రూపం మారిపోయినా, సముద్రం పర్వతాలను ముంచేసిన, జలములు బాగా రావడం వల్ల పర్వతాలు కదిలినా, అంత భయంకరమైన విపత్తులు వచ్చినా కానీ మనం భయపడాల్సిన పని లేదు. దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ఉంటే చాలు. మన సమస్యలు వాటితో కంపేర్ చేస్తే ఎంత? ఈ సమస్యలను కూడా దేవుడు తీర్చలేడా? ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. నది అంటే మనం నిన్న నీరు గురించి చదువుకున్నాం. నిన్న చదివిన కీర్తనలో నీరు అనేది దేవుడి కృప, దేవుడు మనకు కలిగించే రక్షణ గుర్తు అని దాని అర్థం. దేవుడు రక్షణ రప్పిస్తున్నాడు. ఆ రక్షణ దేవుని పట్టణము, పరిశుద్ధ స్థలము అంటే ఇజ్రాయెల్ అందరి గుండా కూడా ఆ రక్షణ అనేది ప్రవహించిద్ది. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ఇంకా ఎవ్వరూ కూడా దాన్ని కదల్చలేరు అన్నట్టుగా దేవుడు మనల్ని కాపాడతాడు. ఖచ్చితంగా దేవుడు మనకి రక్షణ కలగజేస్తాడు అనేది ఈ కీర్తన యొక్క భావం. కొత్త నిబంధనలోకి వచ్చేస్తే ఇదే నదిని, ఇదే నీళ్ళని జీవనది, జీవజలము అన్నట్టుగా యేసుక్రీస్తు వారు మనకిస్తున్న పరిశుద్ధాత్మ, తండ్రి యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ జీవనది, అది మన గుండా ప్రవహించిద్ది. ఈ భూమి మీద మనం బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మను పొందుకుంటే, మనం మంచిగా దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుతూ ఉంటే మనం పరలోకానికి వెళ్తాం. అది శాశ్వత ఆనందం. దాని నుండి ఎవరు కూడా మనల్ని కదల్చలేరు. ఈ భూమి మీద కూడా దేవుడు మన కష్టాల నుండి మనం రక్షిస్తాడు. శాశ్వత ఆనందాన్ని, శాశ్వత పరలోకాన్ని కూడా మనకిస్తాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. దేవుడు అంత గొప్పవాడు. ఆయన మాటలకి రాజ్యాలు కదిలిపోతున్నాయి. ఆయన కంఠధ్వనికి భూమి కరిగిపోతుంది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయువాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లులు విరుచువాడును, బల్లెమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. యుద్ధాలు జరగాలన్నా, యుద్ధాలు ఆగిపోవాలన్నా, ఎటువైపు యుద్ధాల్లో ఏం జరగాలన్నా, ఈ భూమి మీద ఉండే ప్రతిదాన్ని కూడా జరిగించే దేవుడే. ఏ సమయంలో ఏం జరిగించాలో, ఏ సమయంలో ఏ పని చేయాలో, ఎలా చేస్తే ఎక్కువ మంది మనుషులు మారతారో, ఎలా చేస్తే మనం నేర్చుకోవాల్సినవి మనం నేర్చుకుంటామో అవన్నీ కూడా దేవుడికి తెలుసు. కాబట్టి ఎంత పెద్ద ఆపద వచ్చినా, పైన చెప్పుకున్నాం కదా, ఎంత పెద్ద ఆపదలు కలిగినా కానీ మీరు మాత్రం భయపడకండి, దేవుడు రక్షిస్తాడు. ఇజ్రాయెల్ మంచి శ్రమల్లో ప్రార్థన చేస్తున్నారు కదా, 44వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. ఎంత పెద్ద శ్రమలు కలిగినా, ఎన్ని ఆపదలు వచ్చినా కానీ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. ఇవన్నీ కూడా దేవుడి కంట్రోల్లోనే ఉన్నాయి. దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఓరకుండుడి, నేనే దేవుణ్ణి అని తెలుసుకొనుడి. జస్ట్ చూస్తూ ఉండండి, మీరు మంచిగా నడుచుకుంటూ ఉండండి. మీరు ఎదుటి మీద పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు మీ శత్రువులు నిందించాల్సిన అవసరం లేదు. మనల్ని ఎవరన్నా అంటే మనం వాళ్ళని తిడతామో, మనం వాళ్ళని కొడతామో, పగ తీర్చుకోవడమో ఇలా మనం చేయకూడదు. ఓరకుండి దేవుడికి విడిచిపెట్టేయాలి. మనం మంచిగా నడుచుకుంటూ మిగిలిన సంగతులన్నీ కూడా దేవుడికి విడిచిపెట్టేస్తే, నేనే దేవుణ్ణి అని పలికే ఆయనే దేవుడు అని మనం తెలుసుకున్నట్టుగా, అందరూ కూడా తెలుసుకున్నట్టుగా దేవుడు అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు అని దాని అర్థం. అన్యజనుల్లో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవుడు కలిగించే రక్షణ ద్వారా కేవలం ఇజ్రాయేలు రక్షింపబడ్డం మాత్రమే కాదు, అన్ని జనులు కూడా దాన్ని చూసి దేవుడిని కీర్తిస్తారు. దేవుడు అంటే తెలియని వాళ్ళు కూడా దేవుడు ఎంత గొప్పవాడా అని తెలుసుకునే విధంగా దేవుడు మనకి రక్షణ కలగజేస్తాడు. ఏది జరిగినా కానీ అది అందరి మంచి కోసమే. ఆ సమయంలో మనం ధైర్యం కలిగి ఉండాలి, దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ఉండాలి, భయపడకుండా ఉండాలి, చెడు మార్గంలోకి వెళ్ళిపోకుండా ఉండాలి అనేది ఈరోజు మనం చదువుకున్న 44, 45, 46 ఈ 3 అధ్యాయాల యొక్క సారాంశం. మనం కష్టాల్లో ఉన్నప్పుడు అంతకుముందు దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనల్ని ఒక రాజులాగా రక్షిస్తాడు. ఒక రాజు రాణిని రక్షించినట్టుగా, ఒక భర్త భార్యను రక్షించినట్టుగా, ఒక తండ్రి కుమారుని రక్షించినట్టుగా దేవుడు మనల్ని రక్షిస్తాడు. కాబట్టి ఎంత పెద్ద సమస్యల్లో ఉన్నా భయపడకుండా ధైర్యంగా ఉండండి. దేవుడికి విడిపించమని ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు. అనేక మంది దేవుడికి దగ్గర అయ్యేలాగా దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు అని దాని అర్థం. అన్ని జనులు దేవుడిని మహింపరుస్తారు అని ఉంది కదా. ఈ అన్ని జనుల గురించి మనం రేపొద్దున ఇంకా ఎక్కువగా చదువుకుందాం. కీర్తనలు 47వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. ఈరోజు చదువుకున్న 44, 45, 46 ఈ 3 అధ్యాయాల్లో ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచయం జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా కానీ మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచాలనుకుంటే మీ కానుకలు మాకు పంపించండి. మా
పరిచర్లో పాలివారవ్వండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.